జాతీయ రహదారులు హైవేలతో అనుసంధానంలో సర్వీస్ రోడ్లు కీలకం. ఎందుకంటే స్థానికులతో పాటు ఆటోలు, ద్విచక్ర వాహనదారులకు ఇవే ప్రధాన మార్గాలు. ఎంతటి ప్రాధాన్యమున్న సర్వీస్ రోడ్ల నిర్వహణ విజయవాడలో అధ్వానంగా మారింది. మరమ్మతులు లేక గుంతలమయంగా మారిన రోడ్లు వాహనదారుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి, ప్రమాదాలకు కారణమవుతున్నాయి. విజయవాడలో చెన్నై, కోల్కతా జాతీయ రహదారికి సమాంతరంగా నిర్మించిన సర్వీస్ రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. వైసీపీ పాలనలో మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా తయారయ్యాయి. సర్వీస్ రోడ్ల వెంబడి మురుగు కాల్వల్లోనూ పూడిక తీయక వర్షం కురిస్తే చాలు రోడ్లను ముంచెత్తుతున్నాయి. గురునానక్ కాలనీ జంక్షన్ నుంచి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మధ్య సర్వీసు రహదారి ప్రయాణికులకు పరీక్షలు పెడుతోంది. రాణిగారి తోట ప్రాంతంలో సర్వీసు రోడ్డు నుంచి నేరుగా ప్రధాన రహదారిపైకి వచ్చే స్థానికులు, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక్కడ అండర్ పాస్ నిర్మించాలని ఎప్పటినుంచో స్థానికులు వేడుకుంటున్నా ఫలితం కనిపించటం లేదు. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్లే రాష్ట్ర హైవేలోనూ ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. అండర్ పాస్లు, సర్వీస్ రోడ్లు నిర్మించకపోవడం వల్ల బందర్ రోడ్డుపై ప్రయాణం హడలెత్తిస్తోంది. అవసరమైన చోట్ల అండర్ పాస్ల నిర్మాణం జరపాలని స్థానికులు కోరుతున్నారు. విజయవాడ నడిబొడ్డులో ఉన్న పీటర్ రోడ్లు చాలా అధ్వానంగా తయారైనాయి. మొత్తం గోతులు గీతులు మొత్తం పట్టేసి ఉన్నాయి. ఇక్కడ వెళ్ళడానికి స్థానికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాని మూలన నేషనల్ హైవేకి వెళ్ళడం, అక్కడ యాక్సిడెంట్లు ఎక్కువగా జరగడం జరుగుతుంది. రోడ్డు బాగోకపోవడం మూలన ఈ కార్లు, బస్సులు, ఆటోలు ఇవన్నీ కూడా పెడితే పార్క్ చేస్తున్నారు. ఇటువైపు ఎవరు రావట్లేదు. ఈ రోడ్లు సరి చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ రోడ్లు బాగు చేయడం వలన హైవే మీద కూడా కాస్త ట్రాఫిక్ తగ్గుద్ది, యాక్సిడెంట్ల సమస్య కూడా తగ్గుద్ది. వాన వచ్చింది అనుకోండి సార్, 4-5 అడుగులు నీరు ఉంటుంది. కాలువలు కట్టారు కానీ ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ వెళ్తాకి బెంజ్ సర్కిల్ నుంచి రామరపాడు రింగ్ దాకా వాటర్ సిస్టమ్ కరెక్ట్గా లేదు. మా సర్వీస్ రోడ్డు అంతా మునిగిపోతుంది. కాలువలో కరెక్ట్గా కడితే వాటర్ అనేది రోడ్లు పాడవకుండా బాగుంటుంది. ఈ సర్వీస్ రోడ్డు వల్ల చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ రోడ్లో నుంచి అటు వెళ్లాలన్నా, ఆ రోడ్డు నుంచి ఇటు రావాలన్నా నేషనల్ హైవేలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. విజయవాడలో స్క్రూ బ్రిడ్జి నుంచి రామవరప్పాడు వరకు ప్రధాన రహదారుల పక్కన సర్వీస్ రోడ్లు సమాంతరంగా లేవు. దీంతో వాహనదారులు ప్రధాన రహదారులపైకి వచ్చి ప్రమాదాలకు గురవుతున్నారు. సర్వీస్ రోడ్లకు మరమ్మతులు చేయడంతో పాటు పూడుకుపోయిన కాల్వలను బాగు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. విజయవాడ నగరంలోంచి వెళుతున్నటువంటి నేషనల్ హైవేస్ ఏదైతే ఉందో NH-16 స్క్రూ బ్రిడ్జి దగ్గర నుండి అదేవిధంగా రామవరపాడు రింగ్ వరకు కూడా సర్వీస్ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. ఈ సర్వీస్ రోడ్లన్నీ కూడా పీక్ టైంలో పార్కింగ్ ప్లేసెస్గా ఉపయోగపడటం వలన పాదచారులకు కానివ్వండి, లేకపోతే 2 వీలర్స్ వరకు కానివ్వండి, ఈ సర్వీస్ రోడ్లోంచి హైవే మీదకి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏమాత్రం వర్షం వచ్చినప్పటికీ కూడా ఈ సర్వీస్ రోడ్లన్నీ కూడా మోకాళ్ళు నీళ్లలో మునిగిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి బెంజి కంపెనీ దగ్గర నుంచి కూడా కానూరు వరకు కూడా అప్రతిఘాతంగా కూడా ట్రాఫిక్ పీక్ టైమ్స్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేషనల్ హైవే సర్వీస్ రోడ్లు మునిగిపోకుండా ఆ పక్కన నిర్మించినటువంటి డ్రైన్లో ఉన్నటువంటి డ్రైన్స్ని డీసిల్టింగ్ అర్జెంటుగా చేయవలసిందిగా కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఆ సర్వీస్ రోడ్లన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే గుంటలుగా ఏర్పడిపోయినాయి. ఆ సర్వీస్ రోడ్లన్నింటినీ కూడా పునర్నిర్మించాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తాం. ప్రమాదాలను తగ్గించాలన్నా, ప్రజలకు ఇబ్బందులు తీర్చాలన్నా సర్వీస్ రోడ్లను నిర్మించడం, ఇప్పటికే ఉన్న రోడ్లను సక్రమంగా నిర్వహించడం ముఖ్యం. ఈ దిశగా అధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.